తోటపల్లి గూడూరు మండలం కోడూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రవేశ కౌన్సిలింగ్ కు సంబంధించి కనీస సౌకర్యాలు లేక విద్యార్థులతో పాటు వచ్చిన వారి పేరెంట్స్ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిల్లాలోని కోడూరు గురుకుల కళాశాలతో పాటు ముత్తుకూరు, బుచ్చి, సంగం, కండలేరు గురుకుల కళాశాలలలో ఇంటర్మీడియట్ ప్రవేశానికి సంబంధించి శుక్రవారం కోడూరు బాలికల గురుకుల కళాశాలలో స్థానిక కళాశాల ప్రిన్సిపల్ ఎస్తేరమ్మ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ జరిగింది. అయితే కౌన్సిలింగ్ కు సంబంధించి నిర్వాహకులు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో కౌన్సిలింగ్ కు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని నీడ కోసం కనీసం షామియానా పట్టలు కూడా ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో విద్యార్థులు తీవ్రమైన ఎండలోనే గంటల పాటు క్యూలైన్లో మగ్గాల్సి వచ్చింది. మండుటెండలో తాళలేక విద్యార్థుల తల్లిదండ్రులు, వారి సహాయకులు చెట్ల నీడలకు పరుగులు తీశారు. మండుటెండలో మగ్గే విద్యార్థులకు గాని వారి సహాయకులకు గాని త్రాగేందుకు గుక్కెడు త్రాగునీటిని కూడా ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో కౌన్సిలింగ్ కు వచ్చిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు దాహానికి విలవెలలాడాల్సి వచ్చింది. అంతేకాకుండా కౌన్సిలింగ్ మధ్యాహ్న విరామ సమయంలో అందించాల్సిన ఆహార పట్లాలను సైతం యాజమాన్యం అందించలేకపోవడంతో కౌన్సిలింగ్ కు వచ్చిన వారందరూ ఆకలితో అలమటించాల్సి వచ్చింది. ఇలా తీవ్ర నిర్లక్ష్య ధోరణితో కౌన్సిలింగ్ ప్రక్రియను సాగించిన స్థానిక కళాశాల ప్రిన్సిపల్ పై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడ్డారు. ఇదేంటని అడిగితే కోడూరు కళాశాల యాజమాన్యం తమపై కోపంతో బయటికి వెళ్లమందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కోడూరు గురుకుల కళాశాలలో ఏ కార్యక్రమం జరిగినా ఇలాగే జరుగుతుందని, అందుకు బాధ్యులైన కోడూరు గురుకుల కళాశాల ప్రిన్సిపల్ పై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. అమ్మాయిలు మీరు టవల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. హలో దిగు, కింద దిగు, దిగు. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.